సెన్సిటైజ్ అయితే ఆ సున్నితత్వం మనం అలవరుచుకుంటే చెప్తుంది. ఇందాక ఒక సర్వేలో చెప్పినట్టుగా ఒక వ్యక్తి ఎక్కడి నుంచో ఉంది, నాకు చిన్న ఇది ఉంది బ్యాప్స్ దాన్ని ఏమంటుందని, అది ఉంది, దాని ఏదో చిన్న కూరుపని వదిలేస్తాను కానీ మా అబ్బాయి చెప్పింది దాన్ని విన్నట్టు వెళ్ళారు అన్నారు. అది ఆయన కనుక తనకుండి ఏమో ఎందుకు ఛాన్స్ తీసుకోవాలి అని ముందే కనుక ఆయన అనుకుంటే కనుక ఎర్లీగా వెళ్తే దాని గురించి తెలిసి వచ్చేదేమో. అండ్ అలాగా ప్రతిదీ నాకు కూడా ఏంటంటే ఈ అవగాహనతో చాలా మందికి కామన్గా వచ్చే వాటిల్లో ఓరల్ క్యాన్సర్స్ కానివ్వండి, లంగ్ క్యాన్సర్ కానివ్వండి, లేకపోతే మనకి మగవాళ్ళగా అయితే కనుక ప్రోస్టేట్ కానివ్వండి, లేడీస్ అయితే మేము ఇది బ్రెస్ట్ క్యాన్సర్ కానివ్వండి, ఇలాగే సర్విక్స్ కానివ్వండి, ఇలాగే గర్భాశయం క్యాన్సర్ కానివ్వండి, ఇలాంటి ఇవన్నీ బేసిక్గా తెలుసుకోవడానికి టెస్ట్ చేయించుకోవడానికి మన చుట్టూ ఎన్నో ఉన్నాయి. మనకి అవగాహన ఉండాలి, మనకు ఆ పుష్ ఉండాలి. మనకు రాదులే, మనం చాలా ఆరోగ్యంగా ఉన్నాం అని అనుకోవడానికి లేదు. నేను కూడా నా లైఫ్ స్టైల్ చాలా ఆరోగ్యంగానే ఉంటాను, చాలా హెల్దీ హ్యాబిట్సే ఉంటాయి. ఏది జంక్ ఫుడ్ కానీ, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ ఏమి తినను, ఎక్సర్సైజ్ చేస్తాను, అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉన్నాను, బాగున్నాను కదా, నాకేంటి అనుకోకుండా ఎందుకు మనం చేయించుకోకూడదు అంటే ఫస్ట్ కోలన్ టెస్ట్ చేయించుకుని కొలనోస్కోపీ చేయించుకుంటే అక్కడ అనుకోకుండా పాలిప్స్ ఉన్నాయి. ఈ పాలిప్స్ అనేది మన ఎవరో ప్రెస్ వాళ్ళు కప్పుకుని దాన్ని రిమూవ్ చేసేస్తే నాకంటే కనుక అబ్బా క్యాన్సర్ నుంచి తప్పించుకున్నాడు, ఆ క్యాన్సర్ సర్వైవర్ అని నన్ను అన్నారు. అంటే ఆ రాసిన ఆ జర్నలిస్ట్ అవగాహన లేదు. నేను అవి బయాప్సీలో అది మ్యాలిగ్నైన్ అయి ఉండొచ్చు, లేదా బినైన్ అయి ఉండొచ్చు, ఎవరు అయి ఉండొచ్చు, అది ఏది కాకపోవచ్చు. అది సో 1% ఛాన్స్ కూడా తీసుకోకూడదని నేను తీసుకున్నందుకు అక్కడ ఆ పాలిప్స్ రిమూవ్ చేశారు, క్లీన్. ఆఫ్టర్ మళ్ళీ 3-4 years మళ్ళీ వెళ్ళాల్సి వస్తే కనుక వెళతాను, చేయించుకుంటాను. అదేవిధంగా ప్రోస్టేట్ సంబంధించి పిఎస్ఐ టెస్ట్ చేయించుకోవడం అనేది రెగ్యులర్ చేయించుకుంటూ ఉంటాను అనమాట. ఇది ఎందుకు చేయించుకున్నానంటే ఇంత హెల్దీగా ఉన్నాం కదా, మనకి ఏమి ఉండదు అనే నిర్లక్ష్య ధోరణి ఎక్కువ మందికి క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని వస్తాయి. అందుకని ఆ ధోరణి ఉండకూడదు. ప్రతి ఒక్కడు ఏమో ఎక్కడి నుంచి ఏమొస్తుందో తెలియదు. ఎందుకంటే నా మిత్రుడు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, చిన్ననాటి మిత్రుడు. అతను వచ్చిన సడన్గా నాకు లంగ్ క్యాన్సర్ వచ్చింది, లంగ్లో ప్యాచెస్ కనబడుతున్నాయని చెప్పారు డాక్టర్. అదేలాగా వచ్చింది అంటే నీకు ఏం బ్యాడ్ హ్యాబిట్స్ ఏం లేవు, నువ్వు స్మోకర్ కాదు, ఏ రకమైనటువంటి ఇవి లేవు, లంగ్ ఎందుకు వచ్చింది, మంచి అట్మాస్ఫియర్లో పల్లెటూరులో హాయిగా మంచి క్లైమేట్లో ఉంటుంటావు కదా వెదర్లో, ఎందుకు వచ్చిందంటే ఏమో తెలియదు అన్నాడు. ఒక్కోసారి ఎందుకు వస్తుందో తెలియదు, జెనెటిక్స్గా నేను జెనెటిక్గా పెద్దల నుంచి రావచ్చు, అలాంటి అవకాశాలు ఉన్నప్పుడు అది వచ్చినటువంటి వాటిని తన బాడీని తను విన్నాడు. లేదంటే తన డాక్టర్ మిత్రుల దగ్గరికి వెళ్ళి నాకు దగ్గు వస్తానే ఉంది, దగ్గు తగ్గట్లేదు, ఆయాసంగా ఉంటుంది, ఎన్ని మందులు వేస్తున్నా తగ్గడం లేదు అంటే, ఇన్ని మందులు వేస్తున్నా తగ్గడం లేదంటే దీన్ని తేలిక తీసుకోకూడదు. ఆ డాక్టర్ మిత్రుడు వాడు రాసలేదు. తన లంగ్ సంబంధించినటువంటి సిటీ స్కాన్ అండ్ ఎక్స్రేలు తీస్తున్నారు. ఎక్కడో ప్యాకేజ్ కనిపించి ఏంటనే వెళ్ళిపోవాలంటూ హైదరాబాద్ పంపిస్తే నేను అతన్ని హాస్పిటల్లో నేను ట్రీట్మెంట్ అది చూపిస్తే ఇది క్యాన్సర్ చేసింది. అయితే ఫస్ట్ స్టేజ్లో ఉంది కాబట్టి ఆల్ రైట్, చాలా బాగుందని తగ్గిపోయింది. ఆ ప్యాచ్ స్మాల్ ప్యాచ్ అలాగే ఉండిపోయింది తప్ప అది పెరగటం కదా ఏం లేదు లాస్ట్ గత 10 ఏళ్లలో. ఇట్లాగా మనం మన గురించి మన బాడీ ఏం చెప్తుందో వినాలి, దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. నాకు రాదులే, నాకు ఉండదులే అనుకోవడానికి వీల్లేదు. ఈ రోజున మన హ్యాబిట్స్ మూలంగా వస్తుంది, మనకున్న వెదర్ కండిషన్స్ బట్టి వస్తుంది, మనకి పేరెంట్స్ నుంచి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి జెనెటికల్గా. సో ఏమైనా సరే 90% మనం తప్పించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. గర్ల్స్కి ఈ సర్విక్స్ సంబంధించినటువంటి క్యాన్సర్ వస్తుంది మన ముఖద్వారానికి, గర్భాశయ ముఖద్వారానికి, అట్లాగే గర్భాశయానికి సంబంధించి కూడా వస్తుంది. సో 4-5 ఏళ్ల నుంచి 9-10 ఏళ్ళు, అంటే 14 ఏళ్ల లోపు, 9 నుంచి 14 ఏళ్ల లోపు గర్ల్స్కి ముఖ్యంగా అందరికీ ఈ వ్యాక్సినేషన్ కనుక మనం ఇవ్వగలిగితే హెచ్పివి వ్యాక్సినేషన్ ఇవ్వగలిగితే కనుక 100% వాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశం లేదు అంటారు. అట్లాగే మన ఇక్కడ ఇండియాలో సంబంధించి ఆ విమెన్కి వాళ్ళు ఎక్స్పోజ్ అయినా సరే, పెళ్ళైనా ఏవైనా సరే, ఒక 45 ఏళ్ల వరకు కూడా ఆ హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది ఇవ్వండి, మంచిదే అని అంటున్నారు. అది తీసుకోవడం వల్ల తప్పేం లేదు, దానికి కావాల్సిన యాంటీబాడీస్ తయారవుతాయని కూడా అంటున్నారు. కాబట్టి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే 9 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి 20, 30, 40 సంవత్సరాల వరకు కూడా గర్ల్స్ అనేది
ఒక చిన్న ఆ వ్యాక్సినేషన్ హెచ్పివి అనే వ్యాక్సినేషన్ వేయించుకుంటే వాడికి ఈ సర్వైకల్ సంబంధించినటువంటివి రాకుండా పోతుంది. అట్లాగే యూట్రస్ సంబంధించి లోపల ఇన్నర్ లైన్ కొంచెం థిక్కిన్ అయితే కనుక అది కూడా అల్ట్రాసౌండ్ ద్వారా తెలుస్తుంది అంటారు. అలాంటి ఫ్రీక్వెంట్గా చేయించుకోవడం మూలంగా ఆ ఈ గర్భాశయ సంబంధించి కూడా రాదు, అవాయిడ్ చేయొచ్చు అన్నారు. అట్లాగా నాకు